హాయ్ అండి. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్. ఈరోజు మనం జాఫ్రానీ చికెన్ బిర్యానీని టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. హైదరాబాద్లో నిజాంలోకి ఎంతో ఇష్టమైన ఈ బిర్యానీని మనం చేసేద్దాం రండి. ముందుగా ఒక బౌల్లో 1 కేజీ చికెన్ వేసుకొని దాంట్లో కారం 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్గా నూరినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 100 గ్రాములు, 200 గ్రాముల గడ్డ పెరుగును వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, దానితో పాటుగా కట్ చేసుకున్న నిమ్మకాయను పూర్తిగా పిండుకోండి. 3 యాలకులు, 3 లవంగాలు వేసి అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకోవడం పూర్తయ్యాక మ్యారినేషన్ కోసం 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. టైం ఉన్నట్లయితే నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవడం వలన ముక్క అనేది మసాలాలను పీల్చుకొని టేస్టీగా మారుతుంది. ముందుగా 3 ఆనియన్స్ని శుభ్రంగా కడుక్కొని ఇలా హాఫ్ మూన్ షేప్లో కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ముక్కల్ని వేసుకోవాలి. ఆనియన్స్ అనేవి మాడిపోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవడం అనేది హైదరాబాదీ బిర్యానీ స్పెషాలిటీ. ఆనియన్స్ అనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ రైస్ని ఉడికించుకోవడం కోసం స్టవ్ పై ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో 2 టీ స్పూన్ల సాల్ట్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పై వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ కాస్త మరిగాక ఇందులోకి 1 టీ స్పూన్ సాజీరా, 3 బిర్యానీ ఆకులు, 2 అనాస పువ్వులు, 1 నల్ల యాలకు, జాపత్రి, 2 టీ స్పూన్ల నెయ్యిని వేసుకొని అన్నిటిని బాగా కలుపుకున్నాక మూత పెట్టుకోండి. ఈ వాటర్ అనేది బాగా మరిగాక అందులో అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని వేసుకోవాలి. బాస్మతి రైస్ని 3-4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని రైస్ మునిగేలాగా వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇలా వేసుకున్నటువంటి రైస్ అనేది 80% కుక్ అయ్యేలా చూసుకోవాలి. 80% కుక్ అవ్వడం అంటే ఒక మెతుకు తీసుకొని చుంచినట్లయితే ఇలా ఈజీగా 2 ముక్కలు అవుతుందన్నమాట. చూడండి రైస్ అనేది ఉడికింది కదా, మరీ ఎక్కువసేపు ఉన్నట్లయితే బిర్యానీ అనేది మెత్తబడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి జల్లిగంటతో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ చేయడం కోసం స్టవ్ పై ఒక మందపాటి కడాయిని పెట్టుకొని ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్ని పోసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. పొడవుగా కట్ చేసుకున్నటువంటి 5 పచ్చిమిర్చి చీలికలు వేసుకొని 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. ఇప్పుడు మనం 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకున్నటువంటి చికెన్ని వేసి కలుపుకోవాలి. ఇలా ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే ముక్క అనేది అంత జ్యూసీగా మారడమే కాకుండా త్వరగా ఉడుకుతుంది కూడా. ఇలా ఒక 10-15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పై మూత పెట్టి ఉడికించుకున్నట్లయితే చికెన్లోని వాటర్ అంతా బయటికి ఊరుతుందన్నమాట. చికెన్ బిర్యానీ తయారీ కోసం మీరు ఇలా పెద్ద పెద్ద ముక్కలైనా తీసుకోవచ్చు, లేదా కాస్త చిన్నగా తీసుకున్నా పర్వాలేదు. చికెన్ బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని ఒక లేయర్గా సెట్ చేసుకోండి. దీనిపై నుండి 80% ఉడికించుకున్నటువంటి బాస్మతి రైస్ని కూడా ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని ఒక లేయర్లా సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీనిపై నుండి మరో లేయర్ లాగా కొత్తిమీర తరుగు, పుదీనా తరుగు, ఫ్రై చేసుకున్నటువంటి ఆనియన్స్ని, టీ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని దానితో పాటు చిటికెడంత కుంకుమ పువ్వును వేసుకొని నానబెట్టుకున్నటువంటి వాటర్ని కూడా పోసుకోవాలి. వాటర్కి బదులుగా మిల్క్లో అయినా నానబెట్టుకోవచ్చు. జాఫ్రానీ చికెన్ బిర్యానీలో జాఫ్రాన్ అంటే పర్షియన్ భాషలో కుంకుమ పువ్వు అని అర్థం అన్నమాట. కుంకుమ పువ్వు పాలను పోసుకోవడం వలన బిర్యానీకి మంచి రుచి, రంగు వస్తాయి. ఇలా 25-30 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పై ఉడికించుకున్నట్లయితే బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్లు. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఈ బిర్యానీ అనేది ఈజీగా ఒక 7 మెంబర్స్కి సరిపోతుంది. ఈ జాఫ్రానీ చికెన్ బిర్యానీలో ఫుడ్ కలర్ని యూజ్ చేయకుండా న్యాచురల్ కలర్ ఇచ్చేటటువంటి కుంకుమ పువ్వును వాడడం దీని స్పెషాలిటీ. చూసారుగా ఎంతో టేస్టీ అయిన హైదరాబాదీ స్టైల్ జాఫ్రానీ చికెన్ బిర్యానీ తయారీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.